His blood and died on the cross. గతించిన వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని ప్రియ కుమారుడు శిలువపైన తన రక్తమును కార్చి గొప్ప కార్యము చేసినట్లుగా మనం ధ్యానించాము. Bringing the sins of the elect to effect propitiation. ఎన్నిక చేయబడినటువంటి వారి పాపములన్నిటినీ ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ కార్యం జరిగినట్లుగా మనం గమనించాము. For ransom, విమోచింపబడుటకును, for reconciliation, తిరిగి దేవునితో మనము సావాసం కలిగినట్టుకును, for redemption, ఆ తర్వాత మనకు విముక్తిని కలిగే విషయంలోను, for cleansing, మనల్ని శుద్ధి చేయడం విషయంలోను, for atonement, తిరిగి నిబంధన కలిగిన వారంగా ఉండుటకును of his people. ఆయన ప్రజలుగా ఉన్నందుకు పిలువబడిన వారంగా. God bore testimony to his acceptance of his son's substitutionary work. మరి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి కార్యము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనల్ని అంగీకరించినట్టుగా మనం చూస్తాము. And by raising him bodily from the dead. తిరిగి తను మన శరీరంలో మరణించినప్పుడు తిరిగి విమోచన చెందినట్టుగా కూడా మనం చూస్తాము. Because Jesus says, before going to the cross, Jesus said, Father, glorify me for all I have glorified you. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ చెంతకు వెళ్ళక మునుపే నేను నిన్ను మహిమపరచినట్లుగా ప్రభువా నీవు నన్ను మహిమపరచుము అని విజ్ఞాపన చేసినట్టుగా మనకు తెలుసు. So when Jesus said on the cross, Father, into your hands I commit my spirit, God accepted that, accepted his death and then glorified him by raising him up from the dead. ఆ రీతిగా మనం గమనించినట్లయితే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని తెలియజేసినటువంటి మాట మనందరికీ తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరమును విమోచించడం ద్వారా తండ్రి దేవుడు ఆ నామమును మహిమపరిచినట్లుగా మనం చూడగలం. This week we will look at another portion. ఈ వారము ఇంకొక ఉద్దేశంలో మనం వెళ్దాం. We believe that God's Son ascended to the right hand of his Father and is enthroned in glory. తండ్రి కుడి పార్శ్వములో ఆయన కూర్చుండబడి అదర్గత ఆయన సింహాసనాసీనుడైనట్టుగా కూడా మనం చూడగలం. Where he intercedes on behalf of his people. తాను తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసినటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. And rules over all things for their sake. మరి తన ప్రజల కొరకు సమస్తమును పరిపాలించువాడై కూడా ఉన్నాడు. Jesus ascended into the heavens. యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకమునకు ఆరోహణమైనట్టుగా మనం చూడగలం. John 1:14 says he came from the very bosom of the Father. మరి యోహాను సువార్త 1:14 మనం గమనించినట్లయితే మరి ఆయన తండ్రి ప్రియకుమారుడిగా నుండి మన చెంతకు వచ్చినట్టుగా మనం చూస్తాం. And now after his resurrection and after the 50th day, on the day of Pentecost, he rose again. He went back to his Father. పెంతెకొస్తు దినమున తిరిగి ఆయన తండ్రి చెంత ఏ తండ్రి చెంతనైతే వచ్చాడు అదే తండ్రి చెంతకు తిరిగి వెళ్ళినట్టుగా మనకు బాగా తెలుసు. And he is seated on the right hand of the Father. వెళ్ళడం తర్వాత ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. Anyone who sits on the right hand shows the power. మరి కుడి పార్శ్వమున కూర్చున్న వారికి మరి అధికారము ఇవ్వబడినట్టుగా అధికారము కలిగిన వారుగా మనం గమనించగలం. And here is Christ seated at the right hand of the Father. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. And remember, Jesus says in John 10, I and my Father are one. యోహాను సువార్తలో గమనించినట్లయితే నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని ప్రభువుల వారు తెలియజేస్తా ఉన్నారు. And he is enthroned in all his glory, where the angels are saying, holy, holy, holy. తాను సింహాసనాసీనుడై ఉండి సమస్త దూత సమూహముల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. 1 Peter 1, angels were wondering how is God going to get salvation for his people. మరి ఇక్కడ దేవదూతల సమూహములంతా కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రజల కొరకు ఈ విమోచన కార్యమును ఏ రీతిగా చేయబోతున్నాడని ఎదురు చూస్తా ఉన్నారు అన్నమాట. Just turn with me to 1 Peter. మొదటి పేతురు రాసినటువంటి పత్రికకు వెళ్దాం. Chapter 1 verse 10. మొదటి అధ్యాయము 10వ వచనం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. 10, 11 and 12.
10, 11, 12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మయే ఆ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. So the angels are deciding how is this salvation going to happen. మరి ఈ కార్యము తండ్రి దేవుడు ఎలా చేయబోతా ఉన్నారని వారు తొంగి చూస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. The one whom they worship now becomes a man. ఏ దేవుణ్ణైతే వారు ఆరాధించారో మరి ఆ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా మనిషిగా రావడం జరిగింది. And he grows as a young man. ఆయన ఒక యవనస్తుడిగా ఎదగడం కొనసాగింది. And people are not able to see the full glory of who Christ is. అందుకని చూస్తున్నటువంటి ప్రజలు ఆ దేవుని మహిమను సంపూర్ణంగా చూడలేకపోయారు. Because they look at him as a son of Joseph, a carpenter. కారణం ఏంటంటే ఈయన వడ్రంగి యోసేపు కుమారుడు కాదా అని సంబోధిస్తా ఉన్నారు. In Matthew chapter 4, the Spirit of God leads Jesus into the wilderness to be tested and tempted by Satan. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి మరి శోధింపబడటకు కొనిపోబడని అన్నట్టుగా కూడా మనకు బాగా తెలుసు. And after his victory there, angels come and minister to him. ఎప్పుడైతే ప్రభువు వారు ఆ విజయాన్ని సాధించారో అంటే మరణాన్ని జయించారో తిరిగి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టుగా మనం చూడాలి. Think of the wonder of the angels, that angels would have gone through looking at their creator coming down as in such a humble form. దేవదూతల సమూహం అంతా కూడా వారిని సృష్టించినటువంటి సృష్టికర్తయే తాను తగ్గించుకొని ఒక మనిషిగా జన్మిస్తున్నాడని వారు కూడా ఆశ్చర్యపోయారు. And then now he is back in heaven, seated at the right hand of the Father in his full glory. ఇప్పుడైతే తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై తన మహిమనంతా కూడా కనపరిచేటువంటి వారుగా అగుపడుతున్నాడు. This is just my imagination. When Jesus is going back to heaven, there must have been such a victorious song that the angels sang. ఇది నేను అనుకుంటా ఉన్నాను, ఆయన మరణమును జయించి తిరిగి వెళ్ళినప్పుడు మరి దేవదూతల సమూహములు ఎంత చక్కటి పాటను వారు పాడి ఆయనను గణపరిచి ఉంటారు. And then what is Christ doing now at the right hand of the Father? ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఏం చేయించున్నాడు? Number one, మొదటిగా he intercedes for his people. ఆయన తన ప్రజల కొరకు విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. If Christ, who is God himself, is interceding on your behalf, you have the greatest of all victory. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ విజయం సాధించినటువంటి ఆ దేవుడే నీ కొరకు మరి ఆయన విజ్ఞాపన చేయించున్నాడంటే మరి నీ జీవితంలో ఎంత గొప్ప జయ జీవితం మనం కలిగి ఉంటాం. Because God does not hear my prayer, but God definitely hears the prayer of his son. నా ప్రార్థన దేవుడు వినడు, తండ్రి దేవుడు నా ప్రార్థన వినడు, కానీ ఖచ్చితంగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. Because our prayer most of the time is selfish. ఎందుకనగా మన ప్రార్థన స్వార్థంతో కూడినటువంటి ఉంటుంది. Most of the time it is according to my own desire. మరి అనేక మార్లు నా యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నేను ప్రార్థిస్తా ఉంటాను. And very rarely it is according to the will of God. ఎన్నో చాలా తక్కువ సమయాలలో దేవుని చిత్తానుసారమైన ప్రార్థనను కలిగి ఉంటాం. And here we see Christ who knows the will of God so perfectly.
prays according to that, intercedes on your behalf and my behalf. అందుకని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క చిత్తానుసారంగా ఆయన ప్రార్థిస్తాడు కాబట్టి ఆయన అందుకని మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి తండ్రి దేవుడు మన ఆయన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. And he rules over all things for the sake of the elect. ఆ మీదట ఆయన ఎన్నిక చేయబడినటువంటి వారిని బట్టి ఆయన సమస్త పరిపాలన చేయగలుగుతున్నాడు. We can turn to Hebrews chapter 1 and we see a couple of verses. హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్ళి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. Verse 8, but unto the Son he said, your throne, O God, is forever and ever. A scepter of righteousness is the scepter of your kingdom. Thou loved righteousness and hated iniquity. Therefore God, even your God, anointed you with oil of gladness above all fellows. Hebrews chapter 1 verse 8. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. ఒకటి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిల్చున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమై ఉన్నది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను. The writer of Hebrews is quoting from Psalm 45. మరి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త కీర్తన గ్రంథము 45వ సంకీర్తన నుండి ఆయన రాయించున్నాడు. And if you turn to Psalm 45, you look at the way it talks of the great king. ఇక్కడ కీర్తన 45వ కీర్తనకు మనం వెళ్ళినట్లయితే ఆయన మహారాజు విషయమై ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనం 45. Gird thy soul upon thy thigh, O most mighty, with thy glory and thy majesty. నీ దక్షిణ హస్తము భయంకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణము వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదు. And then verse 4 also. And thy majesty ride prosperously because of truth and meekness and righteousness, and thy right hand shall teach thee awesome things. And verse 5 also. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావము ధరించుకొని వాహనము నెక్కి బయలుదేరును. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. You know, last week we saw that Christ was my substitute. మనము గత వారంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నా సమస్తమై ఉన్నాడు. And his righteousness has been imputed to me. ఆయన యొక్క నీతి నా పైన పోయబడినది. And my sin has been imputed to him. నా పాపము తన పైన వేయబడినది. And Christ loved righteousness and hated sin that he gave up his life. Now God says, I know you love righteousness. యేసుక్రీస్తు ప్రభువు వారు పాపమును ద్వేషించినటువంటి దేవుడు మన పాపమును తీసివేసి తన నీతిని మనకు అనుగ్రహించి మనలను నీతిమంతులుగా చేశాడు. It says in Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, none of us have resisted sin unto blood, striving against sin. Hebrews chapter 12 verse 4. 12:4 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, నేను పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. But Jesus, we know that he is impeccable and he resisted sin. He went to the cross, shed the blood. మనందరికీ తెలుసు ఆయన మరి ఆ పాపమును భరిస్తూ ఆయన శిలువ మరణము పొందు వరకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. His very name is King of Righteousness. ఆయనకున్నటువంటి పేరే ఆయన నీతికి రాజు అని ఆయనకు పేరు. Isn't Melchizedek the name of Jesus also? మరి ఈ రీతిగా మెల్కీసెదెకు అన్నటువంటి ఆ పేరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కాదా? The King of Righteousness? మరి నీతి రాజు అని
పిలువడబడుతుంది కదా. Verse 13, Hebrews 1:13 ఇప్పుడు రాసిన పత్రిక 1:13 and 14. 13-14 చూద్దాం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయ పర్యంతము నా కుడి పార్శ్వమున కూర్చోను అని దూతలతో ఎవరి గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పిన వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచర్యము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. And Hebrews chapter 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో verse 25. 25వ వచనం. Okay, 24 and 25. 24-25. But this man, that is Jesus Christ, he is ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షము విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. This man Jesus, because he continued forever ఈయన నిరంతరము జీవించువాడు and is unchangeable, immutable priesthood. ఆయన మార్పు పొందని నిత్యత్వంలో యాజకత్వము చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. This the writer of Hebrew writes saying that this man, actually the word man has been put in italics, meaning it was not there in the original, but to make sense they use that word man. This man, ఇది మనకు అర్థవంతంగా ఉండటకు అర్థం అవుటకు ఈయన అని అక్కడ రాయబడి ఉన్నది. so because the writers were so careful, he is God, he is man, what should we put there? So it is kept blank there. మరి గ్రంథకర్తలు మరి ఆ దేవుణ్ణి గురించి నేను ఏమని రాయాలని చాలా భయపడుతూ, ఆయన దేవుడు కదా మరి ఎలా సంబోధించాలి అని వారు భయపడుతూ రాశారు ఈ మాటలు. Secondly, he continues forever, for all eternity. He doesn't change. ఆయన మార్పు చెందినటువంటి దేవుడు, ఆయన నిరంతరము జీవించువాడు, నిరంతరం ఉండువాడు. And Jesus has no beginning and no end. యేసుక్రీస్తు ప్రభు వారికి అది లేదు, అంతము లేదు. You know, in that sense, Christmas makes no sense at all. మరి ఈ రీతిగా మరి క్రిస్మస్ కూడా దానికి అర్థం అనేది ఏమీ లేదు. Because Christmas talks of a beginning of Jesus, but then where is the beginning? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క జన్మ కాదు కానీ ఆయన ప్రారంభం గురించి మాట్లాడుతూ ఉంది. Then it says he is unchangeable, ఆయన మార్పు చెందని వాడు, a priest who cannot be changed. మరి ఈయన మార్పు చెందినటువంటి యాజకుడు. Today you can pay a pastor money and ask him to pray for you, even though you are a murderer, adulterer, or whatever it is. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి పాస్టర్లు మరి డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయమంటే ఎవరి కొరకైనా వారు ప్రార్థన చేయగలుగుతారు. Because people can be bought with money. మరి వారు డబ్బులు ఇస్తారు, వారు ఎలాంటి వారైనా పర్వాలేదు, వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. People can be bought with flattery words. మరి మనుషులు వారికి వచ్చేటువంటి మాటల పదజాలంలో చేత అనేకమైన మాటల చేత ప్రార్థించగలరు. But this priest cannot be bought with anything. మరి ఈ యాజకుడు దేని చేత కూడా ఆయన కొనబడలేడు. He is unchangeable. He is a righteous priest. ఆయన మార్పు చెందని దేవుడు. And then, therefore, because he is unchangeable and he is so focused, therefore he is able to save them to the uttermost. ఈయన మార్పు చెందని వాడు ఆయన కనుక ఈయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Can I say it this way, paraphrase it, saying that he can save from the guttermost to the uttermost? మరి మరి మామూలు ఈ రీతిగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏమీ లేని స్థితి నుండి అన్ని కలిగినటువంటి స్థితిలోని కూడా తేగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు కదా. You know, the gutter is one of the worst smelling place. మనకు తెలుసు అంటే ఒక
నేలలో ఉన్నటువంటి దీనిపు గుంటలో మురికి గుంటను జ్ఞాపకం చేసుకుంటే ఆ మురికి గుంట నుండి కూడా ఆయన మనలను తీసి మన పరిశుద్ధ స్థితిలోనికి తేగలిగినటువంటి మహాదేవుడు. And those who come to God through Jesus Christ alone. అందుకని యేసు క్రీస్తు ప్రభువు వారి తప్పనే దేవుని చెంతకు ఎవరు కూడా రాబడలేరు. Seeing that he lived to make intercession for them. అందుకని ఆయన వారి పక్షంగా విజ్ఞాపన చేయగలిగిన వాడై ఉన్నాడు. He lives to make intercession for the sinners. ఆయన మరి పాపుల విషయమై కూడా విజ్ఞాపన చేయించినటువంటి దేవుడు. Or rather, can I say he lives to make intercession for the elect sinners for whom he died. మరి ఆయన జీవిస్తున్న విధానం దేని కొరకు గనక తన ప్రజల పాపం రక్షించడానికే ఆయన విజ్ఞాపన చేసినటువంటి దేవుడు. Romans 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Let me read from verse 31. 31వ వచనం నుండి చదువుతాను. What shall we say then to these things? If God be for us, who can be against us? He that spared not his son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? Who shall lay anything to the charge of God's elect? It is God who justifieth. Who is he that condemneth? It is Christ that died, yea rather, that is risen again. Who is even at the right hand of God, who also maketh intercession for us. ఇట్లుండగా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత పంపబడిన వారి మీద నేరము మోపువాడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపము కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? If when God has given us Jesus Christ, he did not withhold his most beloved son for us. మరి తండ్రి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకం మన కొరకు పంపుటకు ఆయన వెనుదీయక మన కొరకు పంపాడు. He lived and died, rose again, went to be at the right hand of the Father. ఆయన పంపబడిన తర్వాత మన మధ్యలో జీవించి చనిపోయి తిరిగి మృత్యుంచేదై తండ్రి కుడిపార్శ్వమున ఆస్తుడై మహిమ పొందుతా ఉన్నాడు. To make intercession on your behalf and my behalf. కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయటకు ఆయన ఆసీనుడై ఉన్నాడు. Turn with me to Zechariah for a minute. జకర్యా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. Zechariah chapter 3. And let me read to you some verses from here. 1. He showed me Joshua the high priest standing before the angel of the Lord, and this angel of the Lord is Christ. And Satan standing at his right hand to resist him or to condemn him. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచాడు. Here is the second, you see in Job that Satan goes to God freely. Here is another instance where Satan goes to God freely, accusing of whom? Joshua. మనకు యోబు గ్రంథములో కూడా సాతానుడు దేవుని సన్నిధానంలోకి వెళ్ళినట్లుగా దాఖలాలు మనకు కనబడుతుంది. మరి ఇక్కడ కూడా యెహోషువ పక్షంగా మరి సాతానుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడము నేరము మోపుటకు వెళ్ళడం కూడా మరలా చూస్తా ఉన్నాం. Let me digress for a minute here.
మరి దీనిని మనం అర్థం చేసుకుందాము. This is an Old Testament passage. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యము. Christ has not yet gone to the cross. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ చెంతకు వెళ్ళలేదు. So Satan is still fully at liberty. అప్పుడు సాతానుడు సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం తిరుగుతా ఉన్నాడు. But on the cross, Jesus crushed Satan's head. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణము ద్వారా అపవాది తలను చితకగొట్టాడు. And Satan is immobilized in a sense. మరొక రీతిగా మనం చెప్పాలనంటే సాతాను క్రియలని నశించినవి. And so in the New Testament, we don't need to fear him at all. మరి కృత నిబంధన ద్వారా సాతానుకి మనం భయపడాల్సినటువంటి అవసరత Because he is a defeated foe, he is crushed. మరి అపవాది ఓడిపోయిన స్థితిలోను మరి తర్వాత నాశనం చేయబడినటువంటి స్థితిలోను ఉన్నాడు. Even in the Old Testament, పాత నిబంధనలో సైతం కూడా the elect need not fear because God is the captain of the host who will fight for them. ఎందుకంటే ఎన్నిక చేయబడిన వారి విషయమై దేవుడు ఖచ్చితంగా వారి విషయమై పోరాడే దేవుడై ఉన్నాడు. In verse 2, జ్ఞాపకం చేసుకుందాం. and the Lord said unto Satan, the Lord rebuke you, O Satan. Even the Lord that has chosen Jerusalem rebuke thee. Is not this a brand plucked out of the fire? రెండవ వచనం గమనిద్దాం. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కొరకును యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. Is Joshua not a brand plucked from this fire? మరి యెహోషువ మండుచున్నటువంటి కొలువులో నుండి తీయబడినటువంటి వ్యక్తి కాదా? Yes, we are all born sinners. That's why in verse 3 it says Joshua was clothed with filthy garments. We are all born sinners. Joshua is also a sinner. మనందరం కూడా పాపంలోనే జన్మించినటువంటి వారం. అదే రీతిగా యెహోషువ గారు కూడా మరి పాపమందు జన్మించినటువంటి వాడే ఉంటున్నాడు. And he stood before this angel of the Lord who is Christ. He is standing there with all his sinful clothes. మరి ఆ పాప వస్త్రములు కలిగిన వాడై పరిశుద్ధుడైన దేవుని కుమారుని ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. And he answered and spake unto those that stood before him, saying, take away the filthy garments from him. And unto him he said, behold, I have caused your iniquity to pass from thee, and I will clothe you with a change of raiment. ఇక్కడ యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయగని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. Here is another classic example of God removing the filthy garments and putting the righteousness of Christ on us. మరి ఇక్కడ చక్కటి ఉదాహరణని మనము చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాప వస్త్రములను తీసివేసి నీతి వస్త్రములను మనకు ధరింపజేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం బాగా The first time we saw was in Genesis when God killed an animal and removed the fig leaves, the covering of fig leaves, and covered them with the skin of an animal. మరి ఏదైనా తోటలో కూడా మనం గమనించినట్లయితే తండ్రి దేవుడు మరి వారు అంజూరపు ఆకులతో చుట్టబడినప్పుడు వాటిని తీసివేసి ఆయన ఒక జంతువును వధించి ఆ యొక్క వాటి శరీరం చేత వారిని కప్పినట్లుగా కూడా మనం చూడగలము. We can see Christ constantly in the Old Testament and New Testament for the elect. He gives them his righteousness, and not only that, he intercedes for his people. పాత నిబంధనలో కృత నిబంధనలో మనము చూడగలిగిన విషయం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రజలను అంటే ఎన్నిక చేయబడిన ప్రజలను విమోచించుటకు మరి దేవుని యొక్క నీతిని వారి పైన వేయుటకు వారి పాపములను తీసివేయుటకు ఆయననే సమర్థుడై ఉన్నట్టుగా మనం చూడగలము. Are we not the most blessed people on planet Earth?
మరి ఇంటిగా మనం తలచినట్లయితే ఈ నేల పైన మనం చాలా ధన్యులము కాదా? that Christ is interceding for his elect. యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నారు. Hebrews chapter 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము verse 24. 24వ Let వచనం. me read that again. మరొకసారి చదువుతాను. Wherefore he is able to save them to the uttermost. 4వ వచనం 7:4. 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 20 verse 25. He is able to save them to the uttermost. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. That come unto God by them. మరి వారు దేవుని చెంతకు వచ్చు వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. And who can come to God unless the Lord draws them to him? మరి దేవుని చెంతకు ఎవరు రాగలుగుతారు? దేవుడు ఆకర్షించిన వారే ఆయన చెంతకు రాగలుగుతారు. And to them he is telling, I am able to save you, my sheep. ఆయన తన ప్రజలకు తెలియజేసిన మాట ఏంటిదంటే నా గొర్రెలను నేను రక్షిస్తాను. I am reminded of the parable of the sheep that has gone astray. He has the 99 in the fold, but one has gone astray. మనందరికి తెలిసినటువంటి ఉపమానం, మరి తప్పిపోయినటువంటి ఒక గొర్రె విషయమై మరి 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక గొర్రె కొరకైనా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. Because that one sheep cannot come back. It is stuck probably in the crevice or somewhere it is stuck. మరి తప్పిపోయినటువంటి గొర్రె వెనుకకు రాలేదు, ఎక్కడో చిక్కుబడి ఉన్నది. కాబట్టి మరి కాపరి వెళ్ళి విడిపించి అంటే విమోచించి తీసుకొని రావాలి. And the shepherd goes for that one sheep. అందుకని ఆ కాపరి ఆ ఒక్క గొర్రె కొరకు వెళతాడు. The shepherd does not say, oh, I have my 99, let me forget that one sheep. మరి That is గొర్రె always a కాపరి troublesome sheep, let me forget it. ఈ కాపరి ఇలా అనుకోడు, ఓ 99 ఉన్నది కదా వీటితోట నేను అన్నం ఇస్తాను అనుకోడు. మరి ఆ తప్పిపోయినటువంటి గొర్రె ఎల్లప్పుడు కూడా నన్ను బాధపరిచేది వెళ్ళిపోయి అని అనుకోలేదు. A hireling, a paid servant, a paid shepherd will think like that. మరి జీతగాడు మన జీతం కొన్నటువంటి కాపరి జీతగాడే కాబట్టి గొర్రెలను లెక్క చేయడు. He will not mind that one sheep going away. ఒక గొర్రె తప్పిపోయినా కానీ ఏమి పట్టించుకోజాలడు. But Jesus is not a paid hireling. He is the great shepherd who bought his sheep with his precious blood. అందుకని ఈ గొప్ప కాపరి అనగా జీతగాడు కాదు కాబట్టి ఆయనే మన కాపరి అయినాడు కాబట్టి ఆయన తన ప్రజలను రక్షించి దేవుని చెంతకు తీసుకురాగలుగుతా ఉన్నాడు. And he liveth forever to make intercession for you and me. అందుకని ఆయన నిరంతరము జీవించువాడై మరి తండ్రి చెంత చేరి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. Colossians chapter 3. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము Verses 1, 2 and 3. 4 also. 1, 2, 3 వచనాలను చదువుదాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. He says, if you then, that means he's talking, if you are in a lake, then you are risen with Christ. నీవు ఎన్నిక చేయబడినట్లు అయితే నువ్వు ఖచ్చితంగా ఆయనతో జీవిస్తావు. Then he says, seek those things that are above. Seek those things that are above. మరి పైనున్న వాటిని వెతకండి. What to seek that is above? మరి పైన ఏముందని మనం వెతకాలి?
There is only one precious pearl that is above, that is Jesus Christ. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముత్యం ఉన్నది. ఆ ముత్యము యేసుక్రీస్తు ప్రభుల వారు. దానినే మనము In వెతకాలి. other words, he says, he is talking figuratively, saying that seek those things above is seek Christ alone. మరి ఇక్కడ ఖచ్చితంగా గుర్తింపబడినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ పైనున్న వాటిని మాత్రమే వెతకని తెలియజేస్తా ఉంది. He says, because Christ is sitting at the right hand of God the Father. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమందు మరి కూర్చున్నాడు అన్నటువంటి విషయం కూడా తెలియజేయబడతా ఉంది ఇక్కడ. So whom are we seeking in heaven? Christ alone. మరి పరలోకమందు మరి దేనిని మనం వెతకాలి? యేసుక్రీస్తు ప్రభువులను మాత్రమే. Verse 3. మూడవ వచనం, You are dead. మీరు మృతి పొందితిరి, but your life is hid in Christ. కానీ మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. He says your life is hid in Christ in God. That means double security. అయితే నీ జీవము యేసుక్రీస్తు నందు దేవుని యందు దాచబడినది. ఈ మాటకి మనకున్నటువంటి మరి సంరక్షణ ఏంటంటే రెండు రకాలుగా, మరి కుమారుడైనటువంటి క్రీస్తు, తండ్రి అయిన దేవునితో వీరిద్దరిలో కూడా దాచబడి ఉన్నది. When Christ, who is our life, shall appear, then shall you also appear with him in glory. So who lives my life with is Christ? I am hid in Christ. Christ is my everything. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అన్నటువంటి మాట, మీరు ఆయనతో కూడా మహిమయందు And ప్రత్యక్షం. turn with me to Matthew 28 also. మత్తయి సువార్త 28వ అధ్యాయం కూడా వెళ్దాం ఒకసారి. Verse 18. 18వ వచనము, 28:18. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. He says, all power is given to me where? In heaven and on earth. ఇక్కడ మత్తయి సువార్త 28:18లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. So, if all power, all means all kinds of power. అంటే అధికారము అని అంటే అన్ని రకముల అధికారము ఆయన కలిగి ఉన్నాడు. Power to rule, power to bring to judgment, power to destroy, power to give life. Every kind of power has been given to Christ, both in heaven and in earth. మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి అధికారం ఎంత గొప్పదనంటే, ఆయన పాలించుటకును, నశింపజేయుటకును, ప్రజలను ఆయన చెంతటకు తీసుకొని వచ్చుటకును, ఆ తర్వాత వారికి తీర్పు తీర్చుటకు కూడా ఆయన అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. So he says, all power is given to me. Who can stand before him then? మరి సర్వాధికారము ఆయనకి ఇవ్వబడి ఉన్నది. ఆయన ఎదుట ఎవరు నిలవగలుగుతారు? So he rules over everything for the sake of his elect. ఎందుకనగా ఆయన ఎన్నిక చేయబడిన ప్రజలను పాలించుటకు ఆయన పాలకుడు ఉన్నాడు. You can think of it in another way. He rules over everything for the sake of his church. మరి ఆ ఇంకొక రకంగా మనం ఆలోచన చేసినట్లయితే కూడా ఆయన పరిపాలన తన సంఘమును సంరక్షించుటకు ఆయన పాలించువాడై ఉన్నాడు. If there is persecution that has come, it is God who has allowed it. మరి విశ్వాసులకు శ్రమలు కలుగుతా ఉన్నాయనంటే అవి కలుగుటకే దేవుడి అవకాశమును కలుగజేసి ఉన్నాడు. Because if a calamity comes to city, hasn't the Lord done it, says Amos? మరి ఆ రీతిగానే మరి ఈ పట్టణానికి ఒక గొప్ప విపత్తు జరిగింది అనుకో, మరి దేవుడే దానిని పంపించినాడని మనం ఎందుకు తలంచకూడదు? If you read the church history, మనం సంఘ చరిత్రను కనుక ధ్యానించినట్లయితే the church was constantly persecuted. సంఘం ఎల్లప్పుడూ కూడా శ్రమలోనే ఉన్నది, శ్రమ పొందుతానే ఉన్నది. And then there was a time when the church was almost being totally destroyed, when the French army were coming to kill the Waldensians who were hiding in the mountains. When the French army was coming to kill them, God brought an
enemy in France so that this army has to be taken back and the church existed. మరి మనం సంఘ చరిత్రను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫ్రాన్స్ దేశంలో కూడా క్రైస్తవులను హింసించడము చంపడం అనేటువంటి క్రియ బహు ఘోరంగా జరుగుతున్నప్పుడు విశ్వాసులు భయం చేత దాచబడినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో కూడా వారిని సంరక్షించేటువంటి విధానము మరి ఆయన అధికారపూర్వకంగా తీసుకురావడం కూడా జరిగినది. God does everything for the purpose of his church and who are the elect. దేవుడు తన సంఘం విషయమై తన ఎన్నిక చేయబడిన ప్రజల విషయమై ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. Daniel chapter 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. Daniel sees in verse 13 he says, I saw in the night vision and behold one like the Son of Man came with the clouds of heaven and came to the Ancient of Days and they brought him near before him. Yes. Verse 13. 13వ వచనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన యొక్కడు వచ్చి ఆ మహా మృతుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమున తేబడెను. And then he goes on to say in verse 14, and there was given him dominion of power and glory and a kingdom that all people, all nations and languages should serve him. His dominion is an everlasting dominion which shall not pass away, his kingdom that which shall not be destroyed. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. Christ is seated at the right hand of the Father, ruling over the whole world. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చుని యావత్ ప్రపంచమును ఆయన పాలించు రాజై ఉన్నాడు. What a comfort we as a believer have. మరి ఈ రీతిగా మనొక విశ్వాసిగా ఎంత గొప్ప సంరక్షణలో మనము ఉన్నాము. Be it in your secular work, for the sake of his elect, he rules over everything. మనము ఈ యొక్క భౌతికల దేశంలో ఉన్నప్పుడు ఆయన తన ప్రజలను పాలించేటువంటి రాజై ఉన్నాడు. He rules over in the offices, in the factories, in the schools, in every place he rules. ఆయన పాలన ఎక్కడుంది అని మనం తలంచినట్లయితే పని చేసినటువంటి స్థలంలో, విద్యా సంస్థలలోను, కంపెనీలలోను, మరి ప్రతి చోట ఆయన పరిపాలన ఉన్నది. He rules over the government. ఆయన ప్రభుత్వములను పాలించు మహారాజు ఉన్నాడు. We can sing that song, What a Savior. మనం ఆ పాటను పాడుకుంటాం కదా, ఏమని అంటే మహారక్షకుడు అనేసి మనం పాడుతూ ఉంటాం. This is a beautiful hymn. The church is one foundation. సంఘము మరి ఆయన పునాది అయి ఉన్నది. Jesus Christ our Lord. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభు అయి ఉన్నాడు. The church went through so many persecution. సంఘము గొప్ప హింసల గుండా వెళ్ళినప్పుడు, but the church is always victorious. కానీ ఆ సంఘం ఎల్లప్పుడూ కూడా విజయంలోనే జీవిస్తా ఉంది. Because the church is made up of the elect only. సంఘము ఎన్నిక చేయబడినటువంటి తన ప్రజలతోనూ కూడినటువంటిది. The church is one foundation, is Jesus Christ our Lord. మరి సంఘం యొక్క పునాది ఎవరనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. He is his new creation by water and by his word. మరి తన యొక్క మాట ద్వారా ఆయన ఈ క్రొత్త నిబంధనను కలిగేస్తున్నాడు. From heaven he came and sought her, purchased her with his own blood. ఆయన పరలోకం నుండి భూలోకంలోకి ఎత్తించి తన స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. Elect from every nation.
ప్రతి రాజ్యంలో నుండి ఆయన ప్రజలను ఎన్నిక చేశాడు. And he knows all his children from every nation, every tribe, every language. అందుకని ఆయన ప్రతి రాజ్యములో నుండి, ప్రతి దేశములో నుండి, ప్రతి వంశముల నుండి తన ప్రజలను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. Mid toil and tribulation and tumult of war, he has saved her. మరి ఉన్నటువంటి గొప్ప విపత్తులలోను, ఉపద్రవములోను, హింసలలోను ఆయన మనలను రక్షించి She waits. The church is waiting for a consummation so that it can be with a Lord and a Master. And with Apostle John, the church is saying, even so, Lord Jesus, come quickly. మనకు మన విశ్వాసముగా మనం సంఘమంతా కనిపెట్టేది దేని కొరకంటే మనము దేవుడితో సదాకాలము ఉండబోతున్నటువంటి నిరీక్షణలోనికి మనం కనిపెడతాము. The church is victorious. సంఘము మరి విజయవంతమైనటువంటిది. And the church shall be at rest because Christ is reigning. మరి సంఘం ఎప్పుడు కూడా మరి ఎత్తబడినటువంటిది. కారణం ఏంటంటే ఈ దేవుడు దానిని పరిపాలిస్తున్నాడు కాబట్టి. Yet on earth in union with the blessed 3 in 1. మనము మరి భూలోకంలోను కూడా ఆయనతో కలిసి మనము ఆ పాలనలో ఉన్నాము. Yes, we are talking of individual, but the individuals make up the church. మరి మనం వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాం. మరి వ్యక్తులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పరచబడతాం. The church is not about activities. మరి సంఘము కార్యక్రమాల విషయమే కాదు కానీ The church is about Christ. మరి సంఘము కేవలం క్రీస్తును పోలి ఉన్నటువంటిది. The church has to be focused on Christ and Christ alone. మరి సంఘం ఎల్లప్పుడూ కూడా క్రీస్తును కేంద్రీకృతం చేసుకొని క్రీస్తునే మరి చూపగలిగినట్టుగా ఉండాలి. The church rejoices with a bride who is Christ. మరి విమోచింపబడినటువంటి క్రీస్తునందే సంఘం ఎల్లప్పుడూ ఆనందించేదిగా ఉండాలి. The church is not about singing or about anything else, but about Christ who is the joy. మరి సంఘము పాటలు పాడడం కాదు కానీ మరి ఆయన మన సంతోషమై ఉన్నాడని మనం ఆయనను కొనియాడాలి. That is why even as we partake of the Lord's Supper, because this is about Christ and what he has done for us, we do it with great joy. మరి అందుకని ప్రభువుల క్రమమును కూడా ఆయన మనకు చేసిన దాన్ని బట్టి మనము సంతోషంగా దాంట్లో మనం పాల్గొనలను కలిగి ఉండాలి. As people of God, as his sheep, we are united because Christ rules over us, reigns over us, and leads his sheep. మనము దేవుని బిడ్డలుగా మరి ఆయన గొర్రెలముగా మనం ఒక సంఘముగా ఆయన మనల్ని పాలించేటువంటి దేవుడై ఉన్నాడని మనము ముందుకు సాగాలి. He is also our high priest ఆయన మన ప్రధాన యాజకుడై కూడా ఉన్నాడు. who intercedes for you and me. మన కొరకు, నీ కొరకు, నా కొరకు అని విజ్ఞాపన చేయి దేవుడై ఉన్నాడు. What more do we need then? మనకి ఇంకా ఏం కావాలి? ఎందుకంటే ఏం కావాలి? We believe that God's Son ascended to the right hand of his Father. మనము తన తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన హెచ్చింపబడి ఉన్నాడని మనం నమ్ముచున్నాము. And he is enthroned in glory, ఆయన మహిమయందు ఆయన సింహాసనసీనుడై ఉన్నాడు. where he intercedes on behalf of his people. తన ప్రజల పక్షంగా ఆయన విజ్ఞాపన చేయు దేవుడు. And rules over all things for their sake. వాడి కొరకు ఆయన సమస్త పరిపాలన చేయువాడై ఉన్నాడు. Let me read this for next week, for Thursday, so that you all can prepare with regards to it. మరి గురువారం కొరకు ఇది మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. మీరు నేను సిద్ధపడి ఉండగలుగుతారని. We believe that God's Son has poured out the Holy Spirit to work alongside the preached word and to indwell in believers. మేము నమ్ముచున్నాము దేవుడు తన పరిశుద్ధ ఆత్మను మా పైన కుమ్మరించి తన యొక్క కార్యములను, తన వాక్యమును వెదజల్లుటకు అది శక్తివంతమై ఉన్నది. The Spirit of God sovereignly regenerates the elect sinners. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఏర్పాటు చేయబడినటువంటి వారిలో అది గొప్పగా పనిచేస్తా ఉంది. And draws them irresistibly to repentance. ఎలాంటి షరతులు లేకుండా ఆయన చెంతకు చేర్చబడేదిగా ఉన్నది. From sin and to faith in Jesus Christ the Savior.
పాపము నుండి విశ్వాసంలోనికి నడిపించి తన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి చింతకు నడిపిస్తా ఉంది.